తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మన టాపిక్ షుగర్ వ్యాధి గురించి. ముఖ్యంగా మీ అందరికీ ఇప్పటికే షుగర్ వ్యాధి గురించి బాగా తెలిసి ఉంటుంది. కానీ షుగర్ వ్యాధిలో ఏం మార్పులు వస్తున్నాయి, ఏం కొత్తగా జరుగుతుంది అనే దాని గురించి డిస్కషన్. అసలు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం మన ఇండియన్ పాపులేషన్లో తక్కువ ఏజ్లోనే షుగర్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి వివిధ రకాల కారణాలు. వీటిల్లో మీరు ముఖ్యంగా తీసుకుంటే ఒకటి మానసిక ఒత్తిడి, రెండోది ల్యాక్ ఆఫ్ స్లీప్, మూడోది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, నాలుగోది ఇన్అప్రాపరియేట్ డైట్. ఇవన్నీ కారణాలుగా షుగర్ వ్యాధి పెరుగుతూ వస్తుంది. షుగర్ వ్యాధి దీర్ఘకాలంలో ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అవయాల మీద తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది. అది కూడా కంటి మీద, బ్రెయిన్ మీద, హార్ట్ మీద, లివర్ మీద, కిడ్నీ మీద. వీటి గురించే ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో సమస్యలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒకటి మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, జెనెటిక్గా ఇండియన్ పాపులేషన్లో కాస్త ఎక్కువ శాతమే డయాబెటీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందు కారణంగా మనం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎలా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాలనేది మనం ఉద్దేశించి మాట్లాడుకోవాలి. సో ఒక ఐడియల్ డ్రగ్, షుగర్కి సంబంధించి ఒక ఐడియల్ డ్రగ్ ఏంటి అని చూస్తే, ఒకటి ఆ డ్రగ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి. రెండోది షుగర్ లెవెల్స్ని ఎక్కువ శాతంలో మార్పులు తీసుకోకూడదు. అంటే ఎక్కువగా తక్కువ చేయొద్దు, ఎక్కువ కూడా చేయకూడదు. ఒక లెవెల్లో స్టడీ షుగర్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. అలాగే దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్కర్షన్స్ అంటాం. అంటే హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఒక్కసారి రిలీజ్ చేసేటట్టు లేకుండా కంట్రోల్డ్ ప్యాటర్న్లో బాడీలో మెయింటైన్ చేసేటట్టు ఉంటే అవయాల మీద డ్యామేజ్ ఉండకుండా కాపాడుకోవచ్చు అని సైంటిఫిక్ సూచన. అలాగే ఈ డ్రగ్ దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా హార్ట్, కిడ్నీ, వీటి మీద ఒత్తిడి పడకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ఇలా ఉన్న డ్రగ్స్లో షుగరు ఓవర్ ద ఇయర్స్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వస్తూ రీసెంట్గా లాస్ట్ 10 to 15 ఇయర్స్లో కొన్ని అడ్వాన్సెస్ వచ్చాయి. వాటిల్లో మనం ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడుకుంటే, సైంటిఫిక్గా దీన్ని DPP-4 ఇన్హిబిటర్స్ అంటారు. కామన్ మ్యాన్కి ఏంటంటే గ్లిప్టిన్స్. మీరు వాడుతున్న మెడిసిన్స్లో గ్లిప్టిన్ అనే టిన్ అనేది వస్తుంది అంటే ఆ మెడిసిన్ మీద, అది నేను మాట్లాడే సబ్జెక్ట్. ఇప్పుడు ఈ గ్లిప్టిన్స్ ఏంటంటే కొత్త రకమైన మందులు. ఇవి ఎక్కువ శాతము ప్యాంక్రియస్ మీద ఒత్తిడి కాకుండా గుండెని కాపాడుకుంటూ, తర్వాత కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకుంటూ, షుగర్ని కంట్రోల్ తీసుకొస్తూ, లాంగ్ టర్మ్లో HbA1cని కూడా కంట్రోల్ చేసేటట్టు పనిచేస్తుంది. ఈ గ్లిప్టిన్స్లో సర్వసాధారణంగా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. తర్వాత నేనన్న ఎక్స్కర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మినిమలైజ్ చేస్తూ పనిచేస్తుంది ఈ గ్లిప్టిన్ అనే మెడిసిన్. అలాగే ఈ తరుణంలో ఇంకా వచ్చిన కొత్త డ్రగ్ ఏంటంటే SGLT2 ఇన్హిబిటర్స్. అంటే దీన్ని కొద్దిగా క్లియర్గా చెప్పాలి అంటే సోడియం కో ట్రాన్స్పోర్టర్ ఇన్హిబిటర్స్. ఇవి మూత్రపిండాల మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ శాతం ఈ మందు మీద ఫోకస్ అనేది బాగా ఉంటుంది. ఈ మందు లక్షణం ఏంటంటే, ఒకటి మేజర్గా వెయిట్ని తగ్గిస్తుంది. వెయిట్ని తగ్గించడం అంటే దీన్ని షుగర్ వ్యాధి లేకపోయినా కానీ వెయిట్ని తగ్గించడానికి వాడచ్చు అని సైంటిఫిక్ సూచనలు కూడా ఉన్నాయి. సో ఈ డ్రగ్ ముఖ్యంగా మూత్రపిండాల మీద పనిచేసి మూత్రం ద్వారా షుగర్ని అబ్జార్బ్ కాకుండా కంప్లీట్గా యూరిన్లో రిలీజ్ చేస్తూ షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేస్తూ పనిచేస్తుంది. ఈ డ్రగ్తో కొన్ని మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి హార్ట్ మీద అటాక్ రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా కాపాడుతుంది.
ఇంకొకటి ఇది ఈ మెడిసిన్ ఏదైతే ఉందో ఈవెన్ ఏ డయాబెటిక్ ప్రాబ్లం లేకపోయినా కానీ హార్ట్ ఫెయిల్యూర్లో వాడితే హార్ట్ ఫెయిల్యూర్ రికవరీ రేట్స్ బెటర్గా ఉన్నాయి సైంటిఫిక్ సూచనలు. అందుకోసం ఈ డ్రగ్కి చాలా వాల్యూ ఇస్తూ ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్లో చాలా పేషెంట్స్కి ఈ డ్రగ్ వాడడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న డ్రగ్ ఏంటంటే ఇది కొద్దిగా వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి, లేకపోతే డిహైడ్రేషన్కి గురవుతారు. మూత్రం పోయిన తర్వాత ఆ భాగాన్ని ప్రాపర్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్ వెళ్ళిపోతుంది కాబట్టి మూత్రంలో, దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ వాష్ చేసుకోవాలి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే ఈ డ్రగ్ ఎక్సలెంట్ చాయిస్, మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేస్తూ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేయడానికి. అలాగే ఇంకొక డ్రగ్ వచ్చింది ఏంటంటే GLP-2 ఇన్హిబిటర్స్. ఇవి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, కానీ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉన్న డ్రగ్స్. ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్ ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇది వరకు ఉన్నది ఇంజెక్షన్ రూపం. మళ్ళీ కన్ఫ్యూజన్ కాకుండా చెప్తున్నానండి, ఈ GLP-2 ఇన్హిబిటర్స్ అనేది ఏవైతే ఉంటాయో ఇవి ఇన్సులిన్కి సరి సమానం కాదు. ఇన్సులిన్ వేరు, ఇది వేరు. ఇది ఒక మెడిసిన్, షుగర్ని కంట్రోల్ చేసే మెడిసిన్. అయితే దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్న డ్రగ్స్ కన్నా ఇది చాలా ఎక్కువ శాతంలో ఆర్గాన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ ప్రొటెక్షన్ హార్ట్ మీద ఎక్కువ చూపిస్తుంది, వెయిట్ రిడక్షన్ కూడా ఎక్కువ చూపిస్తుంది. కొన్ని సింపుల్ మెకానిజమ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. వాటిల్లో ముఖ్యమైనది వామిటింగ్ సెన్సేషను, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సు, డయేరియా. ఇవి ఎక్కువ శాతంలో ఉంటాయి. డోసును తగ్గించుకొని వాడితే మనకి ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు. ఇలా న్యూరో అడ్వాన్సెస్లో వచ్చిన డయాబెటిక్ మెడిసిన్స్ వల్ల చాలా మెరుగు జరుగుతుంది. రానున్న కాలంలో హార్ట్ రిలేటెడ్ కానీ కిడ్నీ రిలేటెడ్ కానీ కాంప్లికేషన్స్ లేకుండా, ముఖ్యంగా ప్యాంక్రియాస్ని ప్రొటెక్ట్ చేస్తూ దీర్ఘకాలంలో సమస్యలు లేకుండా డయాబెటిక్ పేషెంట్స్ని మేలు చేస్తున్న ఈ కొత్త డ్రగ్స్ని డెఫినెట్గా మనకి ఇంకా కొత్త న్యూ రెనోవేషన్స్తో ఇంకా ముందుకు సాగుతామని ఆశిస్తూ నమస్తే.